ఓట్ చోర్ గద్దే చోర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 33వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా, 46వ డివిజన్ ఇన్ఛార్జ్ సయ్యద్ ముబారక్ బాషా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్పీర్ పాల్గొనడంతో ప్రజలు ఇంకా ఉత్సాహవంతంగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రారంభించిన ఈ కార్యక్రమం రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని, రాజ్యాంగంలోని మన ఓటు హక్కును మనం సద్వినియోగపరచుకోలేకపోవడం బాధాకరమని, ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించకపోవడంతో ఈ ఉద్యమం మొదలు పెట్టామని, ఈ ఉద్యమాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ నాయకత్వంలో, డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఆధ్వర్యంలో సుమారు నెల రోజులుగా విజయవంతంగా కొనసాగుతుందని, కడప నగరంలో దాదాపు 50 డివిజన్లలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారని, ఇందుకు కారణం ప్రజలకు ఓటు చోరీ గురించి అవగాహన వచ్చిందని తెలిపారు. మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, అదేవిధంగా వైఎస్ షర్మిలారెడ్డి మరియు ఎండి విజయజ్యోతి మేడం గారి ఉద్యమం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని కాపాడేదానికి మరియు ఓటు చోరీని అరికెట్టేదానికి, రాజ్యాంగపరంగా భారతదేశం ముందుకెళ్లాలని ఆయన చేస్తున్న తపన, అది కేవలం అది ఏ పార్టీ సమస్య కాదు, అది రాజ్యాంగానికి సంబంధించిన సమస్య అని మనకందరికీ తెలుసు. ఆయన పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి మేడం గారి ఆదేశాల మేరకు కడపలో దాదాపు అన్ని డివిజన్లలో 50 డివిజన్లు ఉన్నాయి. కడపలో దాదాపు అన్ని డివిజన్లలో సంతకాల సేకరణ గత దాదాపు ఒక నెల నుండి సేకరించడం జరుగుతుంది. ఎలాగైతే రాహుల్ గాంధీ గారు ఆదేశించినారో గత నెల 15 నుంచి ఈ నెల 15 వరకు ఈ ఓట్ల అవకతవకలను అరికట్టేదానికి ఏదైతే మన ఎలక్షన్ కమిషన్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు స్పందించడం లేదు, అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ మాటలను పెడచెవిన పెడుతున్నారు. కాబట్టి ప్రజల మద్దతు కోసం ప్రజల నుండి సంతకాల సేకరణ ఎలాగైతే మేము మొదలుపెట్టినామో విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి రావడం ఇది చాలా హర్షణీయం. ప్రజలు స్వతహాగా వచ్చి సంతకాలు చేసి రాహుల్ గాంధీ గారిని, షర్మిలమ్మ గారిని సపోర్ట్ తెలియజేయడం చాలా ఇది మంచి నిదర్శనమని ఈ సందర్భంగా ప్రజలకు తెలుపుకుంటున్నా. ఇది ఈరోజు చివరి రోజుగా మేము ఈ సంతకాల సేకరణ చేసి మొత్తము ఎన్నైతే అంకెలు 50 డివిజన్లలో వచ్చినాయో మొత్తం సమకూర్చి మా జిల్లా అధ్యక్షులు గారికి పంపిస్తున్నాం. అదేవిధంగా కడపలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన సంతకాల సేకరణను జిల్లా అధ్యక్షుల గారికి పంపిస్తే అక్కడి నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి పోవడం, అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారికి ఈ సంతకాలు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజల మద్దతును తీసుకొని, అయా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు, మీరు రాజ్యాంగాన్ని కాపాడే విధంగా పని చేయాలని ఈ 5 కోట్ల సంతకాలు ప్రజల నుంచి వచ్చినాయి, మీరు తీసుకొని ప్రజల డిమాండ్ను మీరు వినండి, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఏ పార్టీ కోసం పనిచేయడం లేదు, మీరు రాజ్యాంగాన్ని కాపాడేదానికి పనిచేస్తున్నారు, ఏ పార్టీ కోసం పనిచేయడం లేదు, మీరు రాజ్యాంగపరంగా ఈ దొంగ ఓట్లను అరికట్టాలని రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ల సమీకరణ మొత్తం తీసుకుని వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందు ఇచ్చి రాజ్యాంగాన్ని కాపాడతారని గట్టి నమ్మకంతో ప్రజలు ఈరోజు మద్దతు తెలపడం చాలా ఆనందకరం. ఈరోజు ఇదే తెలుపుకుంటున్నాను. ఏదైతే ఈరోజు ఈ 46వ డివిజన్లో ఈ ఓట్ల సంతకాల సేకరణ జరుగుతుందో ఇది ముబారక్ బాషా ఇక్కడ ఇన్ఛార్జ్, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్లో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు నేను ఇదే తెలుపుకుంటున్నాను ప్రజలకు. ప్రజలారా మీరు గమనిస్తున్నారు, మొత్తము ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి కొమ్ము కాస్తున్నాయి. బీజేపీ ఎలాగైనా సరే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసైనా సరే గద్దెనెక్కాలా అనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. అదే రకంగా ఈరోజు 3వసారి గద్దెనెక్కింది. అందుకనే ఓట్ చోర్ గద్దె దిగని నినాదంతో, ఓట్ చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో ఇది ఈరోజు ప్రతి పిల్లవాడి నుంచి ప్రతి ముసలోళ్ళ దగ్గర వాళ్ళ నోట వినబడుతుంది. ఎందుకంటే ప్రజలు దీన్ని గ్రహించినారు, ఈ విపక్ష పార్టీలను గ్రహించినారు. ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, అది టీడీపీని అయితేనేమి,
వైసీపీని అయితేనేమి జనసేన అయితేనేమి ఈ ఓటు చోరీ గురించి ఎందుకు నోరు ఇప్పడం లేదు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓటు చోరీ జరిగింది. ఓటు చోరీ ద్వారానే ఈసారి కూడా బీజేపీ ముందుకు వచ్చింది. దీనికి ఆధారాలతో పాటు రాహుల్ గాంధీ గారు మీడియా ముందు ఉంచినారు, ప్రజల ముందు ఉంచినారు. ప్రజల ద్వారా విపరీతమైన స్పందనను పొందినారు. కాబట్టి వీళ్ళ దగ్గర అది తప్పు, అది కాదని చెప్పేదానికి ఏ ఆధారాలు లేవు. కాబట్టి నేను ఇదే కోరుకుంటున్నా, ప్రజలారా ఎలాగైతే మీరు ఈ నిజాన్ని గ్రహించినారో రాబోయే సమయంలో ఓటు, మన అమూల్యమైన హక్కు ఏదైతే ఉందో ఓటు, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు నచ్చిన పార్టీ, మనకు నచ్చిన నాయకుడిని మనం ఎంచుకోవాలా అనే ఈ ఓటు హక్కు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగా వచ్చింది. కాబట్టి ఈ ఓటు హక్కును తీసుకెళ్ళి మీరు రాబోయే కాలంలో ప్రజల పక్షాన, ప్రజల కొరకు పనిచేసే నాయకుడిని, పార్టీని మీరు ఎంచుకుంటారని నేను ఈ మీడియా సమూహంగా తెలుపుకుంటున్నాను. కాబట్టి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లో కదా రాహుల్ గాంధీ గారిని మనం సపోర్ట్ చేయాల్సిందని అని పొరపాటు పడొద్దండి. ఎమ్మెల్యే కానీ ఈ ఓటు ఏదైతే ఇస్తారో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆ ఓటే రాబోయే ఎలక్షన్స్లో ఎంపీ గారికి, రాహుల్ గాంధీ కూడా ఉపయోగపడుతుంది. ఈ చిన్న ఓట్లు మీరు మనకు తెలిసిన మనిషినో, మనకు తెలిసిన ఏదన్నా మనకు లావాదేవీలు ఉన్నాయనో, ఒక స్నేహం ఉందనో, ఇక్కడ ఈ లోకల్ ఎలక్షన్ కదా, ఈ డివిజన్లో ఉంటాడు కదా, రాహుల్ గాంధీకి ఎట్లా ఉపయోగపడతా అని మీరు పొరపాటు చేయకుండా మీరు రాహుల్ గాంధీని మీరు మెచ్చినారు. రాహుల్ గాంధీకి మీ చిన్న ఓటు కానీ, లోకల్ ఎలక్షన్ ఓటు కానీ, ఏ ఓటు కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని వేసి రాబోయే కాలంలో షర్మిలమ్మను సీఎం, రాహుల్ గాంధీ గారిని పీఎం చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.